డబ్బు 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 అని అది ఉంటే మాకు ధర్మం చెయ్యి. అదే లవర్స్ లవర్స్ లవర్స్. నిన్ను చూసిన కాడి నుంచి మాకు ఫీవర్స్ అమ్మా. తల్లి ఏయమ్మా పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే పోలీసులు పట్టిస్తాను. పోలీసులు పట్టిస్తావా? వాళ్ళేమన్నా మాకు తెలియని వాళ్ళు అనుకుంటున్నావేంటి? మాకు చాలా తెలుసుకున్నాడు. వాళ్ళు మేము సామసత్తులే. ఇంతకీ ఇదంతా ఎందుకు? మీ దగ్గర ఉంటే లేకపోతే ఇంతకు మీరు బెగ్గర్ సార్? అవునని చెప్పాం కదా తల్లి. ఉంటే ఒకసారి ఇస్తే మేము పూజ చేసుకుంటాం కదా. అమ్ము దెబ్బ ఎట్టు కొట్టింది. పోలీసు వాళ్ళు వచ్చారంటే మన పైన అయినట్టే. ఎన్ని రోజులు? 90 రోజులు. ఇంతలోనే సంవత్సరాలు గడిపావా? అదేంటి, నేను అంత దూరం నుంచి నేను చూడాలని చదలాడుతూ వస్తే ఏంటి పట్టి పట్టినట్టుంటావు? నేను కూడా నీకోసం మహానుభావం ఎదురు చూస్తుంది. రియల్లీ రియల్లీ. రోజా, రేపటి నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటిది? నువ్వు ఆ జర్నలిస్ట్ ఉద్యోగం మానేయబోతున్నావు. బుద్ధిగా నాతోనే ఉండబోతున్నావు. వాట్? ఎస్, నాకు ఉద్యోగం వచ్చింది కనుక నువ్వు ఇక ఆ ఉద్యోగం మానేయటం మంచిది. అంటే నీకు ఉద్యోగం రాకపోతే నన్ను ఉద్యోగం చేయమనేవాడు అనమాట. ఎంత స్వార్థం రాజా. స్వార్థం? ఇందులో స్వార్థం అంటూ ఏం లేదే. పెళ్లి కాకముందు నీ ఇష్టం, పెళ్ళైన తర్వాత నా ఇష్టం. ఏ ఇష్టమైనా నాకేం పొట్ట గొడవక ఈ ఉద్యోగం చేయడం లేదు. జీవితంలో ఏదైనా సాధించాలి, జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అందుకే నేను ఈ జర్నలిజం ఎన్నుకున్నాను. అంతేకాని ఎవరి ఇష్టాలతోనూ నాకు ప్రమేయం లేదు. రోజా, అంటే ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదే. ఆల్ రైట్, ఈ ఉద్యోగం మానేసి మరేదైనా చెయ్యి. ఈ ఉద్యోగానికి ఏమొచ్చింది? ఏమైందా? నువ్వు ఇంటర్వ్యూల పేరుతో, క్యాంపుల పేరుతో ఊళ్ళు బలాదూరు తిరుగుతుంటే ఈ సమాజం ఏమనుకుంటుంది? అంటే ఈ సమాజం కోసం నన్ను ఏం చేయడానికైనా నువ్వు సిద్ధమే. రోజా, ఎస్, నీకు నీ మీద నమ్మకం లేదు, ప్రతి నిమిషం అనుమానం. ఇలా అయితే మనం ఇరువురం కలవడం అసాధ్యం. ఆ విషయం తెలిసి నేను ఈ జర్నలిజం అనుకుంది. తెలుసు, నీకన్నీ తెలుసు. ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే తెలియగలదాని, నువ్వు ఒక్కదానివే మేధావని అనే గర్వం నీకు. అలా నీ కంటికి కనిపిస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. నా కంటి కాదు, లోకం కంటికి అలా కనిపిస్తున్నావు. అసలు నువ్వు ఆడదాని సంగతే మర్చిపోతున్నావు తెలుసా? ఆడదంటే నీకు ఎంత చులకన బావా? ఏ ఆడది మాత్రం మనిషి కదా? ఆడదంటే కేవలం పిల్లల్ని కనే యంత్రం అనేనా మీ ఉద్దేశం? చూడు రాజా, ఆడదాన్ని ఆడదనగా గౌరవించలేని మగవాడితో నాకు పెళ్లి అవసరం లేదు. రోజా, నీ దృష్టిలో ఆడవాళ్ళని గౌరవించే మగాడు ఆ పల్నాడు బెబ్బులేగా? రాజా, స్టాప్ దట్ నాన్సెన్స్. చూడు, కేవలం ఉద్యోగంలో ఒక భాగంగా మాత్రమే అతనితో గడపాల్సి వచ్చింది. అంతేకాని అతనితో కులకడానికో కలిసి తిరగడానికో మాత్రం కాదు. కానీ నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావని నేను అనుకోలేకపోయాను. కాకపోతే ఏమిటి, అతను నీ రచనలో హీరోని చేశావు. అతను ఒక వీధి రౌడీ గూండా. అలాంటి వాడి గురించి ఉత్తముడని, ఆదర్శవంతుడని పుటాలుగా వ్యాసాలు రాయటంలో అంతరార్థం ఏమిటి? నిన్ను ఇంతవరకు గౌరవించడం నేను చేసిన మొట్టమొదటి తప్పు. అందుకే మొదటి నుంచి ప్రతి విషయంలోనూ అనుమానం వ్యక్తపరుస్తుంటే సహజంగా మీ మగాళ్ళలో ఉన్న జబ్బే అనుకున్నాను. కానీ నువ్వు నా గురించి ఎంత నీచంగా ఊహిస్తున్నావని నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు తెలుసు, ఇలాంటి పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందని. గుర్తుంచుకో, నేను కాదన్న తర్వాత ఏ మగాడు నిన్ను చేసుకోవడానికి ముందుకు రాడు. మైండ్ ఇట్. ఓహో, అదన్నమాట నీ అలుసు. అలుసు కాదు, నగ్న సత్యం. నీకు నాకు సంబంధం ఉన్న సంగతి ఈ ఊళ్ళో ఏ చెట్టును అడిగినా, ఏ ఆకును అడిగినా చెప్తుంది.
నాతో తిరిగిన తిరుగుళ్ళు ఈ ఊరే కాదు, ఈ లోకానికి అందరికీ తెలుసు. అలాంటి నిన్ను తెలిసి ఏ సిగ్గున్న మగాడు పెళ్లి కాదు కదా, కనీసం ఉంపుడు గట్టిగా కూడా నేను ఉంచుకోడు. ఎంత నిజంగా కట్టావురా రావుకే? ఏం కూర్చోవే? ఏ అధికారంతో కొట్టావు? నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడిగా. నీలాంటి వాడిని పెళ్లి చేసుకునే కంటే ఆ పల్లాడి పెప్పులకి ఉప్పుడు గట్టిగా ఉన్న బానే ఉంటుంది. అదేగా నీ కోరిక? రాజా, మరొకసారి ఆ మాట మాట్లాడావంటే నీకు మర్యాద కూడా ఉండదు. జాగ్రత్త. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నువ్వు పెళ్లి చేసుకోమని నా కాళ్ళ దగ్గర పడి ప్రతిమాలనా కూడా నీ మెళ్ళ తాళి కట్టను, గుర్తుంచుకో. నీలాంటి మగాన్ని చేసుకొని ఏ ఆడది సుఖపడదు. పెళ్లి కాకముందే అనుమానించే నువ్వు పెళ్ళైన తర్వాత అనుమానించిన గ్యారంటీ ఏమిటి? నీలాంటి వాడిని చేసుకునే ప్రసక్తే లేదు. గెట్ అవుట్. నువ్వే నా కాళ్ళ దగ్గరకు వస్తావు. చావు నేను చస్తాను కానీ మళ్ళీ జీవితంలో నీ ముఖం మాత్రం చూడను. వెళ్ళక్కడి నుంచి. ఎలా రావో చూస్తా. ఆల్ రైట్. కదవే నువ్వు నేను ఎప్పుడు ఎంతవరకు ఎదురుపడలేదు. మనిద్దరం కలిసామనుకో ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. పులి పిల్లితో సామాసం చేస్తుందా? హంస కాకితో చెలిమి కడుతుందా? అయితే నువ్వు సింహాన్ని అన్నమాట. బెప్పులి సింహాన్ని. నా దేశాన్ని నాశనం చేసే నీలాంటి వాడిని చీల్చి చెండాడే పలనాటి బెప్పులని. డైలాగ్ రోజు నన్ను ఎందుకు రమ్మన్నావు చెప్పు. నువ్వు ఈ దేశమైన కొన్ని భాగాల్లో విదేశీ ఉగ్రవాదుని రెచ్చగొడుతున్నావు. మర్యాదగా వాళ్ళని తిప్పి పంపించి దేశాన్ని నాశనం చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పు. నువ్వు చెప్తే నేను వినాలా? తప్పదు. నా దేశాన్ని నాశనం చేయాలని చూసే ఎవరినైనా తల తీస్తాను. చూడు పల్నాడు బెబ్బులి, నా దృష్టిలో నువ్వు ఒక బచ్చాగాడివి. ఏదో నలుగురు చంపినంత మాత్రాన నువ్వు హీరో కాదు. ఏదో 10 మందికి సహాయం చేసినంత మాత్రాన నువ్వు దానకరుడు కాదు. నేను గిల్లితే ఎగిరిపోయే పిండివి. అచ్చా మిస్టర్ రణవీర్, ఈ అభిమాన్ని అంత తక్కువ మధ్యనేసావా? ఇంకా నీకు ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. అప్పుడు తెలుసుకో ఈ పలనాటి గొప్పలంటే ఏమిటో. నాకు ఎలాంటి బ్యాడ్ న్యూస్ రాదు. వచ్చినా నా జాగ్రత్తలో నేను ఉంటా. నువ్వు ఈ రోజుగా రౌడీగా నువ్వు ఉన్నావు. నేను పుట్టుకతోనే రౌడీని. అంచుకోండి తల్లి పాలు బదులు రక్తం దాగి బతికిన రాక్షసుణ్ణి. నీకు విశాఖ హార్బర్ ఏమి చేయలేవు. నీకు విశాఖ హార్బర్ ద్వారా నుంచి వచ్చే ఆయుధాలను మా వాళ్ళు ఎప్పుడో కొట్టివేశారు. ఈ హైవే బ్యాంకులో ఉన్న అకౌంట్ 50 కోట్లను నీ పేరు మీదగా మా వాళ్ళు ఎప్పుడో డ్రా చేశారు. నీ అకౌంట్ నంబర్ 23750. am I right? నువ్వు పుట్టుకతో రౌడీ అవుతావు కానీ నేను నిజాయితీ కల్లా రౌడీని రా. నాతో గేమ్లాడుకో, ఖర్చు అయిపోతావు. నీకు ఒక శుభార్త చెప్పనా? నువ్వు దొంగతనంగా గూడాలను దాచిపెట్టిన బాంబులు, మందు, వెరాయిను, మొన్నొక ముత్తు పదార్థాలను ఆ ఎస్పీ పరిశ్రమ అటాక్ చేసి గూడానికి మొత్తానికి చీలు వేశారు. నిన్ను ఇక్కడికి రమ్మని ఆ ఎన్ని చేసి మొదటి ఛాలెంజ్లోనే గెలిచాను. నువ్వు నన్ను పడగొట్టాలనే ఆలోచన తిప్పికొట్టి నువ్వు ఉన్న ఇంటికి కూడా సీలు వేశారు. నిన్ను కనిపిస్తే కాల్చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు దారి చేయాలి. పారిపోయి కాపాడుకోని పంచ ప్రాణాలు. నన్ను రెచ్చగొడతావా? అడ్డుకు ముందుకేసారా? నిన్ను చంపాలంటే ఒక్క క్షణం చాలదు, కానీ మనుషులు చంపే దానం ఉన్నవటం నాకు ఇష్టం లేదు. పో, ఇంతకాలం నిన్ను పెంచి పోషించిన నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నా చేతులతో నేను చంపకుండా ఆ అవకాశాన్ని ఆ ప్రభుత్వానికి ఇచ్చాను. పారిపోయి కాపాడుకో నీ పంచ ప్రాణాలు. మరలా నా ఏరియాలో కానీ నా దేశంలో కానీ అవ్వటావా మట్టరైపోతావు. పులి వెప్పులి పలనాటి వెప్పుని రా. పారిపోరా దేశద్రోహి. ఈ రోజు నువ్వు గెలిచానని
సంబరపడిపో. రేపు కూడా ఉందనే సంగతి మర్చిపోతున్నా. ఆ రేపు అనే దాన్ని కూడా నా డైరీలో నేను అనుకూలంగా మార్చుకోగలను. ఎందుకంటే ఆ రేపు అనే దాని మీదుగా నాకు నమ్మకం ఉంది కనుక ఆ నమ్మకానికి ఒక అర్థం ఉంది, ఆ అర్థానికి ఒక నిజం ఉంది. గుడ్ బై బెబ్బులి, తుదిపోరులో కలుద్దాం. ఆ అభిప్రాయం నీకుంటే ఇక్కడే కాల్చి చంపుతా. సలీం, బలరాం, రండి పారిపోదాం పదండి. వస్తా, అచంచలమైన నాకు పగతో వస్తా. గేటు వేయటమో తెలగొట్టుకు సావటమో ఈ రెండిట్లో ఏదో తెలియాలి. ఇదే ఈ రణతీరు సవాల్. పోరా, నీకు ఇంకా పొగరెక్కడిది? నువ్వు కూరలు తీసిన పాంపి, నీకు విషయం ఎక్కడిది? సలేం, కళ్యాణ్ తప్పుకోండి, పోలీసులు కంటపడకుండా. వాదవల్లప్ప వల్లప్ప వల్లప్ప సాగరంగా ప్రేమరాగం ప్రేమతాళం జంట కచేరి చేస్తుంటే వానవల్లప్ప వల్లప్ప వల్లప్ప సామిరంగా ప్రేమరాగం ప్రేమతాళం గంట కచేరి చేస్తుంటే ఆషాఢమాసంలో నది అందాల ముసుగుల్లో ఆడబిడ్డ వంటి నిండా దీదుకుంటూ రాజేసే వానవల్లప్ప వల్లప్ప వల్లప్ప జై సామిరంగా గొడుగుళ్ళు నిన్ను బంధించు ఒడుపుళ్ళు
అపరంగా నిపరంగా అగ్గి పుట్టింది వాతంగా వాళ్ళ వల్లప్ప 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 ఏం చేసామి రంగా ప్రేమరాగం ప్రేమతాళం జంట కచేరి చేస్తుండే వాళ్ళ వల్లప్ప 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 ఏం చేసామి రంగా పల్నాడు బిబ్బరి మాట్లాడుకుంటుండగా వాళ్ళ మాటలు టైప్ చేశాను. ఆ క్యాసెట్ మీకు ఇద్దామని. తీసుకురాలేదు, తర్వాత ఇస్తాను. తీసుకురా. ఆఫీస్ తీసుకెళ్ళి అబ్జర్వ్ చేస్తాను. సర్లే, నువ్వేంటి ఎలా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా? అదే అదేం లేదు. లేదు, నా దగ్గర దాస్తున్నావు. అదేం లేదు మావయ్య, ఊరికే ఎలా ఉన్నానంతే. ఏదో దాస్తున్నావు, చెప్పు ఏంటి? నేను ఎవరన్నా అన్నావా? చెప్పు. నీతో నేను ఒక విషయం మాట్లాడాలి మావయ్య. ఏమిటది? ఏమైంది ఈరోజు? నీకేమైంది రోజా? రోజు మగరాయిలాగా ధైర్యంగా మాట్లాడాను నువ్వేనా? ఛీ, వాట్ హ్యాపెండ్ మై లవ్? వాట్? ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కూల్ డౌన్, కూల్ డౌన్ రోజా. ఏమిటి? నీకేమైనా జరిగిందా? లేకపోతే నిన్నెవరన్నా అన్నారా? చెప్పు. ఎవరు అన్నా అనకపోయినా నేను ఒక తప్పు చేశాను మావయ్య. ఛా, నో నెవర్. నువ్వు తప్పు చేయడమా? అది చిన్న తప్పు అయితే ఇంత బాధ ఎందుకు? జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. రోజా? అవును మావయ్య, నీ అంతా తలదించుకునే తప్పు చేశాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును మావయ్య, నాకు కావలసిన వస్తువుల్లో ఏ రోజు కూడా నేను రాంగ్ స్టెప్ వేయలేదు. ఒకవేళ వేసినా దాన్ని వెంటనే సరిదిద్దుకోవచ్చు, కానీ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు నేను ఇప్పుడు చేశాను. అర్థమయ్యేలా చెప్పు రోజా. నేను ఒక అతన్ని ప్రేమించి మోసపోయాను. నాకు తెలుసు మావయ్య. అవును, ప్రేమించిన సంగతి తెలుసు, కానీ నువ్వు మోసపోయిన సంగతి ఇప్పుడే తెలుసుకుంటున్నాను. నేను రాజా అని అతన్ని ప్రేమించాను. మొన్నటి వరకు అతనికి ఉద్యోగం లేదు. మా ఈ మధ్య కమర్షియల్ ట్యాక్స్ లేదు. వద్దు మావయ్య, వద్దు. తప్పు రోజా. ఆడదాని జీవితం అరిటాకు. ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా నష్టపోయేది అరిటాకు. నీ విశాలమైన హృదయానికి నా ధన్యవాదాలు. అతనితో నేను ఏదైనా గొడవ పెడితే మీరు సర్ది చెప్పొచ్చు, కానీ నేనే అతన్ని కాదు అనుకుంటున్నాను. జీవితంలో పెళ్ళైనా చేసుకోకుండా ఉంటానే కానీ అతని మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. రోజా, మరి ఇలా ఉండిపోతావా? లేదు, ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాను, కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి దొరకాలిగా. రోజా, నువ్వు ఏమి అనుకోనంటే నీకు విషయం చెప్తాను. ఏడు మావయ్య అది? మొన్న పల్నాడు బొబ్బలి స్థావరంలో ఒక చిత్రం చూశాను. ఏమిటిది? అతని అంతరంగ రూములో నీ నిలువెత్తు ఫోటో చూశాను. అంటే అతను నిన్ను మోగగా రోధిస్తున్న ప్రేమికుడు. అతను మంచివాడు అని తెలుసుకున్నాక ఈ విషయం నేను నీకు చెప్తున్నాను. ఏమిటి? అతని రూమ్ లో నా ఫోటోనా? అతను మంచివాడని మీరే ఒప్పుకుంటున్నారా? అవును, అతన్ని అన్ని డిపార్ట్మెంట్స్ లో చెక్ చేయించాం. అతని గురించి ఆసుపత్రులు కట్టించాడని, అనాథ శరణాలు కట్టించాడని, వృద్ధాశ్రమాలు ఇలాంటివన్నీ మంచి పనులు చేశాడని చెప్పి ఆధారాలు దొరికినాయే తప్ప అతను నేరస్తుడు అనడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. పైగా నా డబ్బు పోయింది, మా ఆస్తులు పోయినాయి, మా ఆస్తులు పల్నాడు బొబ్బల వల్లే పోయినాయి అని చెప్పి ఒక కంప్లైంట్ కూడా రాలేదు మాకు. నిజం తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. అతని ఉన్నత స్వభావాల గురించి నేను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను రోజా.